హాయ్ అండి. అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. ఈరోజు మా ఇంట్లో ఎలా జరిగిందో పూజ చూసేద్దామా రండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ మంచిగా దూరగా వేయించుకోవాలి. అవి మనం రవ్వ కేసరి చేస్తున్నాం యాక్చువల్గా. అవి వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. అంతే అండి. తీసి పక్కకు పెట్టేసుకొని తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ అండి, బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పు కూడా మంచిగా నేతిలో వేయించాలన్నమాట. నేతిలో మంచిగా దూరగా వేగాలి, ఎందుకంటే అప్పుడు రవ్వ కేసరి మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యిలో మంచిగా ఇది వేగితే అది వేగిన తర్వాత మనం ఒక కప్పు పాలు తీసుకొని ఆ వేగిన రవ్వలో పోసుకొని మంచిగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఎందుకంటే రవ్వ ఊరికనే ఉండలు పడుతుంది, జాగ్రత్తగా కలుపుకోండి. అలా కలుపుకుంటూ ఒక కప్పు షుగర్ కూడా వేసేసుకోండి. స్వీట్కి ఎంత తగినంత షుగర్ కావాలో అంత వేసుకోండి. నేను ఒక కప్పు వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. మనకి ఉప్మా ఏదైతే మనం చేసేటప్పుడు కలుపుతామో అలాగే 4 ఇలాచి యాలకులు దంచి వేసుకోవాలండి. అలాగే కొంచెం ఫుడ్ కలరు, రెడ్ అయినా వేసుకోవచ్చు, ఎల్లో అయినా వేసుకోవచ్చు. అసలు ఫుడ్ కలర్ వేసుకోకుండా ఉండొచ్చు, కాకపోతే నేను కొంచెం కలర్ఫుల్గా ఉండాలని ఎల్లో ఫుడ్ కలర్ వాడాను. అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్, అవి కూడా వేయించేసి మంచిగా కలబెట్టాలండి. అంతే అండి, రవ్వ కేసరి 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ నైవేద్యానికి కూడా బెస్ట్ ఆప్షను. అలాగే ఇప్పుడు ఒక విస్తరాకు తీసుకొని వేడివేడిగా అన్నం వండానండి. ఆ అన్నం కొంచెం తీసుకొని మనం ప్రిపేర్ చేసిన రవ్వ కేసరి, అలాగే ఉట్టిపప్పు అండి. పప్పులో ఏమీ వేయలేదు, కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసాను అంతే. ఆ ఉట్టిపప్పు కొద్దిగా దాని మీద నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసేయండి, ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం. అలాగే కొంచెం ఒక బెల్లం ముక్క, ఒక 2 తులసాకులండి. ఇదే అండి ఈరోజు నేను అమ్మవారికి పెట్టే నైవేద్యం. వీటితో పాటు పండ్లు కూడా పెట్టాను. ఇదే అండి మా పూజా మందిరం. ఈరోజు ఇలా జరిగిపోయింది నా పూజ. మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటి శుక్రవారం కనుక ఈరోజు మా ఇంట్లో ఇలా సింపుల్గా జరిగింది. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.